జూనియర్ కాలేజ్ విద్యార్థులకి, ప్రిన్సిపల్ గారికి, టీచింగ్ స్టాఫ్, మీడియా మిత్రులకి, ఎస్ఐ గారికి అందరికీ నా నమస్కారం. మన యొక్క బాపట్ల జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ప్రతి మంగళవారం కూడా హాస్టల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, స్కూల్స్లో కానీ వారికి కావాల్సినటువంటి అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఇంటరాక్ట్ అవుతూ వారికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్, తర్వాత ర్యాగింగ్, తర్వాత మోటార్ వెహికల్ యాక్ట్కి సంబంధించి కొన్ని విషయాలు అవేర్నెస్ ఇవ్వటం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క ఇంటర్మీడియట్ అండ్ స్కూల్ బాలికలందరూ ఇక్కడ ఉండటం సంతోషం. దీనికి మేము అటెండ్ కావటం కూడా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మనకి పోలీస్ పరంగా చూస్తే లేదు, మీ టీచర్స్ కూడా మీకు బోధిస్తూ ఉంటారు, చెప్తా ఉంటారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే దాని గురించి మీకు చెప్పాలి అనుకుంటున్నాం. సహజంగా తల్లిదండ్రులు పిల్లల్ని, ఇక్కడంతా ఆడపిల్లలే ఉన్నారు కాబట్టి వాళ్ళు సహజంగా తల్లిదండ్రులు ముద్దాడే విషయంలో, మిమ్మల్ని స్నానం చేసే విషయంలో, మిమ్మల్ని ముద్దుగా దగ్గరకు తీసుకునే విషయాలన్నీ కూడా అవన్నీ గుడ్ టచ్ కింద లెక్క. అదేవిధంగా మీ గురువులు, మీ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు మిమ్మల్ని మీరు మీ జీవితంలో పైకి రావాలి అని చెప్పేసి మీకు పాఠాలు చెప్పే క్రమంలో, మిమ్మల్ని అభినందించేటువంటి క్రమంలో చేసేటువంటి కరాచాలనం కానీ అలాంటివి కూడా గుడ్ టచ్. ఎవరైతే అపరిచిత వ్యక్తులు, తెలియనటువంటి వారు మీ ఇళ్ల పక్కన ఉన్నటువంటి ఎవరైనా జెంట్స్, అది పెద్దవాళ్ళు కానీ, మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ ఎవరైనా మీ యొక్క రక్త సంబంధం కాకుండా ఎవరైనా ఉన్నట్లయితే వారు పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. మీరు పట్టుకోకూడదు. అలానే చెస్ట్ మీద పట్టుకోకూడదు. అలానే బటక్స్ మీద పట్టుకోకూడదు. అలానే రెండు కాళ్ళ మధ్య కూడా పట్టుకోకూడదు. ఇలా గనక ఎవరైనా చేసినట్లయితే, మీరు ఆ విధంగా ఎవరైనా ప్రవర్తించినట్లయితే మీకు అందుబాటులో ఉన్నటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పాలి. అలా చెప్పడానికి మీరు భయపడటం కానీ, సిగ్గుపడటం కానీ చేయకూడదు. వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవటం కానీ జరుగుతుంది. అదే కనుక మీరు ఇళ్ల దగ్గర కనుక జరిగినట్లయితే, మీ పేరెంట్స్ కనుక చెప్పినట్లయితే, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి, అలానే పోలీస్ స్టేషన్కి వచ్చినట్లయితే వారి మీద మనం పోక్సో కింద కూడా కేసులు కడతాం. అలాంటి వాళ్ళని ఈ యొక్క మంచి సమాజం నుండి ఏరివేయటం జరుగుతుంది. మీరు సిగ్గుతోనో భయంతోనో చెప్పకపోయినట్లయితే అది అలా ఎక్కడ ఎదురైనా సరే, కొన్ని సందర్భాల్లో స్కూల్స్లో, హాస్టల్స్లో కూడా మగ టీచర్స్ దగ్గర నుండి కూడా ఇలాంటి కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి వాటిని మీరు నేను ఇప్పుడు చెప్పిన విధంగా పెద్దగా కేక పెడుతూ, నో అని చెప్తూ అక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి. వెళ్ళి ఈ విషయాన్ని మీ మనసులో పెట్టుకొని బాధపడకుండా మీ పేరెంట్స్కి కానీ, మీ యొక్క టీచర్స్కి కానీ చెప్పి రక్షణ పొందాలి. అలానే ఆటలాడుకునే సందర్భంలో కూడా కొంతమంది కావాలని ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో అక్కడ పట్టుకోవటానికి కానీ తాగటానికి కానీ ప్రయత్నం చేస్తే కూడా మీరు
దాన్ని అబ్జెక్షన్ చేస్తూ మీ పెద్దవాళ్ళకి టీచర్స్కి చెప్పాలి. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మీరంతా ఆటోల్లో కానీ తర్వాత బస్సుల్లో కానీ ప్రయాణించేటప్పుడు కూడా ఇలాంటి వాతావరణం ఉంటుంది. కొంత చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1098కి మీరు కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యి అక్కడికి చైల్డ్ లైన్కి సంబంధించిన టీం కూడా వస్తారు. అలానే మీకు రకరకాల ఆశ చూపించి డబ్బులు చూపించేసి షాపింగ్కి వెళ్దాం కొనుక్కుందు కానీ అని చెప్పేసి ఏదో ముఖ పరిచయం లేకపోతే మీ ఊరు మీ ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అడుగుతూ ఉంటారు. సో దానికి మీరు ఛాన్స్ ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. అలానే ఆల్ ఆఫ్ సడన్ ఎవరో వస్తారు, మీ ఇంట్లో వాళ్ళకి బాగలేదు హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్తారు. నువ్వు వస్తే తీసుకెళ్తాం అంటారు. ఒకరు కావచ్చు ఇద్దరు కావచ్చు. వెళ్ళొచ్చా? ఏం చేయాలి మరి? ఏం చేయాలి? ఇప్పుడు అందరికి మొబైల్స్ ఉన్నాయి. ఏదన్నా స్వీట్ ప్యాకెట్స్ తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, ఎవరో తెలియదు, తెలిసిన మనుషులైనా కానీ ఎవరో దూరం, తినొచ్చా? వెంటనే తినకూడదు. అది తింట్లే దాంట్లో మత్తు పెట్టొచ్చు, ఏమైనా ఉండొచ్చు. మీకు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం ఉంది, అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటన్నిటినీ కూడా మీరు అవాయిడ్ చేయండి. ముఖ్యంగా మీరందరూ ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతి ఎక్కడైనా మీ పరిసర ప్రాంతాల్లో మీకు ఎదురైతే మీరు వెంటనే మీ టీచర్స్కి మీ తల్లిదండ్రులకి అంతే వాళ్ళకి చెప్పి మీరు ముందుకు పోవాలి. మీరు మనసులో పెట్టుకొని ఏదన్నా చిన్న విషయం జరిగితే దాన్నే దృష్టిలో పెట్టుకొని బాధపడుతూ భయపడుతూ సంకోచిస్తూ మీరు ఆ విధంగా చేయొద్దు. ఇది గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్. అర్థమైందా? గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి అని. అలానే మీరంతా ఆల్మోస్ట్ చిన్నపిల్లలే, ఇంటర్మీడియట్ వీరు అనుకుంటా. ఎంతమంది? 150. ఇప్పుడు ర్యాగింగ్ అని మీరందరూ వినే ఉంటారు. యాంటీ ర్యాగింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ అని చెప్పేసి 1997లో మనకు వచ్చింది. ఈ యొక్క ర్యాగింగ్ అనేది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అలా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఈ ర్యాగింగ్ అనేది ఓన్లీ సీనియర్స్ జూనియర్స్ పరిచయం చేసుకోవటం, జూనియర్స్ సీనియర్స్ని పరిచయం చేసుకునే క్రమంలో స్టార్ట్ అయింది. అది జస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకోవటం. పిల్లలతో ఒక టీంను కూడా ఏర్పాటు చేయాలి. అంటే ఇక్కడ గర్ల్స్ మాత్రమే ఉన్నారు కదా, ఇక్కడ అవసరం లేదని భావించొద్దు. గర్ల్స్ ఎప్పటికప్పుడు ఈ ర్యాగింగ్ కమిటీ అనేది ఈ కాలేజీ కాంపౌండ్లో స్కూల్ కాంపౌండ్లో గమనిస్తూ ఏదన్నా ఉంటే మీ నోటీస్కి తెచ్చే విధంగా, అట్లానే ఇంటర్మీడియట్ ఈ పిల్లల దగ్గర నుంచి కూడా మీరు ఒక అఫిడవిట్ కూడా ఒక దగ్గర నుంచి తీసుకోవాలి, పేరెంట్స్ దగ్గర నుంచి కూడా తీసుకోవాలి. అట్లా మీరు ఏదైనా ఈవ్ టీజింగ్ దానికి కూడా టోల్ ఫ్రీ నంబర్ కూడా మనకు ఉంది. 18018055527. ఇది టోల్ ఫ్రీ నంబర్. ఈవ్ టీజింగ్ సంబంధించి ర్యాగింగ్ సంబంధించి ఎవరన్నా గనక చేస్తే ఈ నంబర్ కాల్ చేయొచ్చు, కాంటాక్ట్ చేయొచ్చు. అట్లానే మన టౌన్ పోలీస్ స్టేషన్కి కూడా కాల్ చేయొచ్చు, పోలీస్ స్టేషన్కి చేయొచ్చు, లేదా ఉమెన్ ఎస్ఐ గారికి కానీ నాకు కానీ కూడా చేయొచ్చు. ఈవ్ టీజింగ్ అనేది అనేక విధాలుగా ఉంటుంది. బ్రతికినంతకాలం జైల్లో ఉండాలి, లేదంటే ఒక 12 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష ఉంటుంది. కాబట్టి అలాంటి కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆడపిల్లలు అయినప్పటికీ ఆడపిల్లలు చేసే సందర్భంలో చెప్పండి. ఎవ్రీడే ప్రాక్టీస్, రెస్పెక్ట్ టు ది మాస్టర్స్. ఎవ్రీడే ప్రాక్టీస్, రెస్పెక్ట్ టు ది మాస్టర్స్. మళ్ళా ఇంకొకసారి చెప్పండి. ఎవ్రీడే ప్రాక్టీస్,
మీరు మళ్ళీ ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి వచ్చేటప్పుడు ఎప్పుడైనా కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అబ్బాయిలు ఎవరో వస్తారు. వారిని తీసుకొస్తూ మీ తోటి కొలీగ్, మీ యొక్క స్నేహితురాల్ని మా అన్నయ్య లేకపోతే మా మామయ్య, మా బావ అని మీరు పరిచయం చేసి వాళ్ళ ఫోన్ నంబర్లు వాళ్ళకి ఇవ్వటం, మీ ఫోన్ నంబర్లు వాళ్ళకి ఇవ్వటం, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. అలాంటివి చేస్తే అవి ఇట్స్ లీడ్స్ టు డిఫికల్టీస్. చాలా సమస్యలు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి. మీకు తెలియదు, మంచి ఏందో చెడు ఏందో ఇంకా తెలియదు. కాబట్టి అలాంటివి చేయొద్దు. మీరు వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా సివిల్ డ్రెస్లో ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో మూమెంట్ చేస్తారు. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి మా దగ్గర. మీరు ఎవరో అనుకుంటారు, కానీ ఈ పక్కనే తిరుగుతూ ఉంటారు. మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో చట్టా కూడా వస్తుంది. ఈ ప్రిన్సిపల్ గారికి అందజేస్తారు, మీ టీచర్స్కి అందజేస్తారు, మిమ్మల్ని క్లాస్ పిలుస్తారు, మీ పేరెంట్స్కి పిలిపిస్తారు. అట్లా దానికి ఛాన్స్ ఇస్తారా మీరు? ఇవ్వకూడదు. అది బ్యాడ్ థింగ్. దానివల్ల చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి ముందు తెలియదు మీకు. దయచేసి అట్లాంటి దాన్ని అవాయిడ్ చేయండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఎప్పుడూ మీకు నిన్నటి నుంచి అనుకుంటాను, నేను రకరకాల క్లాసెస్ చెప్పిస్తూనే ఉన్నాను. మొన్న ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ గురించి ఒక మేడం వచ్చి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఉన్నారు. ఎంప్లాయ్మెంట్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి. ఈ రోజున మళ్ళా పాలిసెట్ గురించి, పాలిసెట్ రాయడం వల్ల వచ్చినటువంటి